హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఉప్పల్ బాలు గురించి మాట్లాడబోతున్నాము. మన పక్కన కూర్చున్నది ఎవరు కాదు, ఉప్పల్ బాల వాళ్ళ విలేజ్ అయినటువంటి వెన్నచెడికి సంబంధించినటువంటి పర్సన్. తను డ్యాన్స్ మాస్టరు, మా ఊళ్ళో చాలా ఫేమస్ తను. సో తనకు ఒక స్టూడియో కూడా ఉంది, బిఎన్కే స్టూడియో. సో ఉప్పల్ బాలు తన ఫ్రెండ్ కాబట్టి తన వ్యక్తిత్వం తెలవడానికి ఈ వీడియో ముందుకు నేను తీసుకురావడం జరిగింది. సార్ మీ నుంచి మీ ఇంటర్వ్యూ చేసుకుంటాను. సో నాకు అంటే ఉప్పల్ బాల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే ఆయన వీడియోలు చేయడం కానీ ప్రతి విషయం అయితే నేను చూస్తున్నా. బట్ ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా గలీజ్ వీడియోలు తీసిండు అది అనేది అయితే ఎప్పుడు లేదు. ప్రతిదీ ఒక అంటే ఆయనకు నచ్చినట్టు ఆయన చేసుకుంటున్నాడు వీడియోలు. బట్ నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్లో ఈరోజు పిలిపించి మరి అవమానించడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. సార్ యాక్చువల్గా చెప్పాలంటే అవమానించిండ్రా అనేది దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో చివరి వరకు క్లారిటీగా మాట్లాడుకుందాము. ఉప్పల్ బాల్ గురించి కూడా క్లియర్ కట్గా వీడియోలో మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఎవరెవరు హోస్ట్ ఉండబోతున్నారు, బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, అదేవిధంగా అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో ఉన్నటువంటి కంటెస్టెంట్లు టోటల్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళలో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కంటెస్టెంట్లలో ఎవరు సెలెక్ట్ అవ్వబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సో బిగ్ బాస్ 10 ఏ విధమైన సరే హిట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా రసవతంగా చాలా కష్టపడుతుంది. అందుకోసమే కాంట్రవర్సీ కావాలని చెప్పి ఉప్పల్ బాలుని లెవెల్ 4 వరకు సెలెక్ట్ చేసి తను రిజెక్ట్ చేశారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. దాని గురించి కూడా మనము ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 10లో కొంతమంది సెలబ్రిటీస్ని బిగ్ బాస్ టీము అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ సెలబ్రిటీస్ ఎవరెవరు అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పల్ బాలు గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్, మీరు చెప్పండి సార్. నాకు తెలిసి ఉప్పల్ బాల్ అయితే ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అని నాకు తెలుసు. సో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి ఆయన చేసే వీడియోలోకి వచ్చే అమౌంటో లేకపోతే ఆయన కష్టపడుతున్నాడో ఏదో ఒకటి చేసి వాళ్ళ ఇంటిని అయితే మంచి పొజిషన్లో పెట్టిండు. సో మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. అదేంటంటే ఉప్పల్ బాలు కొన్ని కోట్లు అంటే లక్షలు కాదు, ఒక 1 crore వరకు ఆఫర్ చేశారంట. అదేంటంటే బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేయడం చెప్పి ఉప్పల్ బాల్కి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి అమౌంట్ ఇస్తాం, ఇంత మీరు సపోర్ట్ చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను అలాంటి ఎంకరేజ్ చేయనని చెప్పి ఉప్పల్ బాలు ఎలాంటి బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. సో అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉప్పల్ బాలు ఈరోజు బిగ్ బాస్ టీము రిజెక్ట్ చేయడము చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేనైతే. ఎందుకంటే ఉప్పల్ బాలు యొక్క వీడియోస్ గలీజ్ అనేది ఎక్కడ నాకైతే అనిపించలేదు. బట్ నవదీప్ గారికి మనం ఎందుకంటే షో టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడవచ్చు దీని గురించి ఇంకా గట్టిగా. ఎందుకంటే నిన్న ఉప్పల్ బాలు ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. అదేంటంటే నేను గలీజ్ వీడియో చేశానని చెప్పి ఉప్పల్ బాలు అక్కడ బిందు మాధవికి అదేవిధంగా అభిజిత్ గారికి నవదీప్ గారికి చెప్పారు. నవదీప్ ఒక రెడ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇద్దరికి రెడ్ ఇచ్చినట్లు ప్రలోభితం చేశాడని చెప్పి ఉప్పల్ బాలు అయితే బయటకైతే చెప్పడం జరిగింది. సో దీనిపైన నాకైతే 100% ఇక్కడ బిగ్ బాస్ టీందే తప్పని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పల్ బాలు ఉంటే క్రేజ్ పెరుగుతుందని చెప్పి తనను ప్రోమో గురించి వాడుకున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది సార్? అయితే నాకు కూడా సేమ్ అదే. ఎందుకంటే ఇప్పుడు ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టా కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎనీ టైం యాక్టివ్గా ఉంటాడు కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ లెవెల్ 4 వరకు తీసుకెళ్ళి ఆయనను రిజెక్ట్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. కనీసం హౌస్లో ఒక 1 week 2 weeks పెట్టింటే, అంటే ఆయన ఒక చిన్న పల్లెటూరు నుంచి అంత దూరం పోవడం అనేది మాకు కూడా ఒక గర్వకారణం. అది కూడా మా ఊరు. ఇంకోటి ఏంటంటే ఆయన అసలు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అంటే మా ఊర్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందలుండి ప్రతిదీ చూసుకుంటాడు, ప్రతిదీ చేస్తాడు. అంటే అలాంటి వ్యక్తులు చాలామంది చాలా రేర్గా ఉంటారు. బట్ మాకు వెన్నచెల్లో అందరికీ హ్యాపీ అనిపించింది బిగ్ బాస్ పోతున్నాడు అని చెప్పి. ఇంకోటి నేను కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన, బట్ నాకు ఇంకా అది మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. బట్ అది మై బ్యాడ్ లక్. బట్ ఏంటంటే బిగ్ బాస్లోకి ఉప్పల్ బాల్ వెళ్ళింటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. కానీ ఇంకోటి ఏంటంటే సామాన్యులకి చాలామంది ఉప్పల్ బాల్తో కలిపి ఇంకా చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు అంటున్నారు ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక ఫేక్ షో, అందులో ఒక స్క్రిప్టెడ్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఇది లేదు అది అని అంటున్నారు. మరి అదెంతవరకు నిజమని నాకు కూడా తెలియదు. బిగ్ బాస్ అనేది 100% స్క్రిప్ట్ షోనే. బట్ ఏంటంటే కొంత లోపలగా జరిగే గొడవలన్నీ అవి నిజమైన గొడవలు ఉంటాయి. బట్ ఇక బిగ్ బాస్ 2 రకాలుగా ఆలోచించి ఉండొచ్చు. ఒకటి తనను ప్రోమో కోసం వాడుకుందామని చెప్పి పిలిపించిండొచ్చు, లేదా నిజంగా బిగ్ బాస్లకు ఉప్పల్ బాల్ వెళ్తే మాకు నష్టం జరుగుతుందని చెప్పి అనుకుండొచ్చు. ఒకవేళ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే వాళ్ళని ఉప్పల్ బాల్ని పిలిపించి
ఫస్ట్ రౌండ్లోనే యువర్ రిజెక్ట్ అని చెప్పింటే తను కూడా ఇంత రియాక్ట్ అయ్యేవాడు కాదేమో. బట్ అనవసరంగా తనని లెవెల్ 4 వరకు తీసుకెళ్ళి లెవెల్ 5లో రిజెక్ట్ అని చెప్పడం అనేది తను అయితే కొంచెం బాధపడుతున్న సందర్భం అయితే 100% తను అయితే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కొందరిని డైరెక్ట్ 8 కంటెస్టెంట్లని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉన్నారు, సో మీరు బాగా చదువుకున్నారు. ఒక అమ్మాయి ఆల్రెడీ వీడియో చేసింది, అదేంటంటే నాకు 80% మార్కులు ఉన్నాయంట, నేను వెళ్ళి జాబ్ చేసుకోవాలంట. అరే భయ్, నాకు జాబ్ చేసుకోవాలని నాకు తెలియదా, మీరు చెప్పాలని చెప్పి తను డైరెక్ట్ జడ్జిలో అయినటువంటి బిందు మాధవికి, నవదీప్కి, అదేవిధంగా అభిజిత్కి డైరెక్ట్ క్వశ్చన్ వేస్తుంది తను. సో ఇవన్నీ కొంచెం బిగ్ బాస్కి కూడా సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో బిగ్ బాస్ టీమ్ది కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బిగ్ బాస్ సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఏమేమంటే బిగ్ బాస్ అనేది సెప్టెంబర్ 7న గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా నాగార్జున గారు హోస్ట్ ఉండబోతున్నారు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేది శివాజీ గారు ఉండబోతున్నారు. అదేవిధంగా అగ్ని పరీక్ష 2కి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ వీళ్ళు ముగ్గురు జడ్జిలుగా ఉన్నారు. శ్రీముఖు గారు యాంకర్గా ఉన్నారు. సో టోటల్గా 15 కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా 200 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. 200 మెంబర్స్లో 70 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. దాని తర్వాత 70 మెంబర్స్ని ఫిల్టర్ చేసి 21 మెంబర్ ఫిల్టర్ చేసి టోటల్గా 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 15 మెంబర్ కంటెస్టెంట్లే మనకు అక్టోబర్ కాదు, మన ఆగస్టు 15 నుంచి జియో హాట్స్టార్లో మా టీవీలో వాళ్ళు రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరెవరు అన్నది వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తా చూడండి. అపూర్వ, ప్రియా, రాజకుమారి, భాగి, శాలిని, గాయత్రి, శ్రేష్ఠి, తనస్వి, మిథిలేషు, రాజ్ తరుణ్, దీపక్, రోహిత్, రామకృష్ణ, అమన్, హేమంత్. టోటల్ ఈ 15 కంటెస్టెంట్లు మనము బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో చూడబోతున్నాము. ఈ 15 కంటెస్టెంట్ల నుంచి 7 to 8 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఫస్ట్ రోజే వెళ్తారు. తర్వాత 1 or 2 మెంబర్స్ని వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బాస్ చాలా సెలబ్రిటీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే హర్షవర్ధన్, పల్లవి రామశెట్టి, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, సోనియా సింగ్, జ్యోతి మాస్టర్, కొడాలి గౌతమ్, నూకరాజు, శివకుమారు, నటరాజన్, విద్యా విశాఖ, కల్సన్, పూనం బాజ్వా, వేణు. సో ఇక్కడ సెలబ్రిటీస్లో ఇప్పటివరకు సైన్ చేసిన కంటెస్టెంట్లు ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు. అది పొట్టి నరేష్ ఒకటి, అదేవిధంగా ఆటో రాంప్రసాద్. వీళ్ళిద్దరైతే ఇప్పటివరకు అయితే సైన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఒక లేడీ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకొచ్చి ఏ విధమైన సరే ఈసారి లేడీ కంటెస్టెంట్ని విన్నర్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో లేడీ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరు అంటే తేజస్విని గౌడ, అదేవిధంగా కావ్యశ్రీ. సో వీళ్ళిద్దరు వస్తే మాత్రం 100% చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. ఎందుకంటే వీళ్ళకు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు సోషల్ మీడియాలో కూడా వీళ్ళకు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. సో సోషల్ మీడియాలో కూడా వీళ్ళు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న పర్సన్లు కాబట్టి వీళ్ళు వస్తే చాలా గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సపరేట్ వీడియోలు మన సార్ కూడా చేయబోతున్నారు. సార్ యొక్క ఛానల్ పేరు నేను ఈరోజు మీకు నా ఇన్స్టాడీలో చెప్తాను. నా ఇన్స్టాడీ పేరు జ్ఞానేశ్వర్ బిగ్ బాస్ అని ఉంటుంది. సో జ్ఞానేశ్వర్ అఫీషియల్ అని కొడితే సేమ్ డిపిఆర్ అయితే నా ఫేస్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపడతారు. సో దయచేసి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ఉప్పల్ బాల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది సార్ ఛానల్లో రాబోతుంది. అలాగే నా ఛానల్లో కూడా నేను కంటిన్యూ పెడతాను. ఎందుకంటే ఉప్పల్ బాలు మా ఊరికి చాలా దగ్గరలో ఉంటాడు. సో ఉప్పల్ బాలు యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు. అదేవిధంగా రీసెంట్గా వాళ్ళ ఊర్లో వెన్నచల్లో మన శివాజీ గారి యొక్క విగ్రహం కూడా పెట్టడం జరిగింది. దానికోసం తను ఆల్మోస్ట్ 15 days అదే ఊర్లో ఉండి చందాలన్నీ చేసి సో తన వంతు సాయం చేసి కూడా విగ్రహాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఉప్పబాలు వ్యక్తిత్వం అనేది చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం. ఎప్పుడు కలిసినా కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు. చాలా వ్యక్తిత్వంగా మంచోడు కాబట్టి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. బట్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎక్కడో తప్పు చేశారని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ ఉప్పల్ బాల్ని పిలిపించి అలాగా అవమానించడం అయితే నాకైతే నచ్చలేదు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏమనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.